హాయ్ హలో వ్యూవర్స్, మీ అందరికీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. షెడ్ ఓవరాల్ వ్యూ మీకు ఎట్లా ఉంటుందో నేను చూపించాలనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను మీకు అంటే నా ఫేస్ నేను కనిపించకపోవచ్చు, కానీ చేసేది మాత్రం నేనేనండి. ఎందుకంటే మొబైల్ తోటి తీస్తూ ఉంటాను. మీ సపోర్ట్ కనుక బాగానే ఉంటే కొద్దిగా యూట్యూబ్ నుంచి అమౌంట్ కనుక క్రియేట్ అయితే ఇంకా మీకు బాగా చూపించగలుగుతాను. ఇది వచ్చేసి ఫీడ్ రూమ్ అండి. ఫీడ్ రూము. ఇట్లా ఆల్రెడీ ఫీడ్ అనేది దిగింది. ఇప్పుడు వెంకీస్ అనే ఫీడ్ తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు వెంకీస్ అనే పిల్లలు దిగుతున్నాయి నెక్స్ట్ బ్యాచ్కి. చూడండి, ఇది హోపర్ అండి. అంటే మనకు పర్ డే ఎన్ని బ్యాగులు పడుతున్నాయి ఏందనేది ఇక్కడ నుంచి వెళ్ళి త్రూ ప్రాసెస్ ద్వారా ఇక్కడ మనం ఎన్ని బ్యాగులు పోసుకుంటే అన్ని బ్యాగుల ద్వారా ఇట్లా వెళ్ళిపోతుంది. ఈ పైప్ లైన్ ద్వారా వెళ్ళిపోతుంది. మీకు ఓవరాల్గా ఇప్పుడు చూపిస్తున్నాను మీకు నేను. ఫీడ్ ప్రాసెస్ అక్కడి నుంచి వచ్చేసినంత ఇప్పుడు చూసారు కదా, ఆ ప్రాసెస్ నుంచి వచ్చేసాక ఇది సైలో అండి. ఇది మన తెలంగాణలో ఎక్కడ కూడా ఈ సైలో లాంటిది ఎక్కడ అరేంజ్ చేసుకోలేదు. లేయర్ ఫామ్స్లో చూడండి సైలో ఇది. ఈ సైలోకి అయితే మనం మాన్యువల్గా ఫీడ్ అనేది ఫిల్ చేసుకుంటాము. ఎందుకంటే అక్కడ మాన్యువల్గా ఇచ్చుకుంటాం కాబట్టి ఫీడ్ ఈ సైలోలో ఇచ్చేసుకుంటాము. ఇక్కడ నుంచి వెళ్ళి ఈ సైలో నుంచి వెళ్ళి త్రూ ఆటోలో వెళ్తుందండి. అదే కన్వీనర్, అందులో స్ప్రింగ్ ఉంటుంది. ఆ స్ప్రింగ్ ద్వారా వీడియో అనేది ఫీడ్ అనేది బయట, ఇదంతా బయట అండి. ఇప్పుడు మీకు సైలో చూపించాను కదా, ఇప్పుడు షెడ్ ఎంటర్లో అవుతున్నాము. వాటర్ ట్యాంకులు అండి. వాటర్ ట్యాంకులు చూడండి, వాటర్ ట్యాంకులు. ఇది 1000 లీటర్ వాటర్ ట్యాంక్. నెక్స్ట్ ఇది వచ్చేసి 550 లీటర్స్ వాటర్ ట్యాంక్. ఇది కూలింగ్ ప్యాడ్లు, అది కూలింగ్ ప్యాడ్, అది కూలింగ్ ప్యాడ్. నెక్స్ట్ చూపిస్తాను. ఇదండి. ఇక్కడ మనం ప్రాసెస్ ఏదన్నా ఇదండి, మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇది మన ప్రాసెస్ ఏదన్నా ఒకటేమో ఇది వచ్చేసి మనం సైలోలో ఫిల్ చేసుకునేది మాన్యువల్గా. ఇది వచ్చేసి ఆటోలో కాబట్టి ఇది చూడండి, ఇది సైలో, ఇది ఆటోలో డైరెక్ట్ వెళ్తూ ఉంటుంది. అది వచ్చేసి లైట్ స్విచ్లు అండి. ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకునేటట్టు. ఇప్పుడు ఓవరాల్గా ఈసీ షెడ్కి ఫంక్షనింగ్ ఎక్కడి నుంచి వెళ్ళానంటే చూడండి, ప్యానల్ బోర్డు. అన్ని కంపెనీస్లో ఒక్కొక్క కంపెనీలో ఎట్లుందంటే ఇది ఫీడ్ స్విచ్లు ఏమో ఒక దగ్గర, టెంపరేచర్ ఏమో ఒక దగ్గర, లైట్స్ ఏమో ఒక దగ్గర, ఫ్యాన్లు అవన్నీ ఒక దగ్గర ఉంటుంది. ఇందులో మాత్రం వీళ్ళు స్పెషల్గా అంత టెక్నాలజీ మీద బాగా ఫోకస్ చేసి తీసుకొచ్చిందండి. ఇదైతే నాకైతే వండర్ఫుల్గా చేశారు వీళ్ళు. ఇది ఎంతైనా ఇదంటే మెచ్చుకోక తప్పదు ఇది. ఎందుకంటే అంత బ్రీఫ్గా ఇచ్చారు. ఎందుకంటే అంత బాగా అంటే ఏదున్నా ఇక్కడ నుంచి వెళ్ళి షెడ్ ఎట్లా ఉంది ఏందనేది మొత్తం ఓవరాల్గా ఇక్కడ నుంచి వెళ్ళి ఆపరేట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ అక్కడ సైలో నుంచి వస్తుంది కదా ఫీడ్, ఇట్లా రన్ అవుతూ ఉంటుంది. ఇందులో ఒకదాని తర్వాత ఒకటి పడుతూ ఉంటుంది ఫీడ్. ఇప్పుడు ఇది వచ్చేసి తెలుసు కదా, ఇది డీజిల్ బ్రూడర్స్. నేనైతే మినిమం షెడ్కి అయితే యూజ్ చేస్తాను. ఎందుకంటే హీటింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. హీట్ ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. ఆ తర్వాత ఇక చూసారు కదా, ఇది అనంతపూర్ అండి. ఇది అనంతపూర్లో ఉన్న కళ్యాణదుర్గంలో ఉన్న షెడ్స్ ఇవి. ఇది ఈ పైన వచ్చేసి 0.4 mm థిక్ రేకులు, మధ్యలో వచ్చేసి జాలీలు లాగేశారు. జాలీల మీద మళ్ళీ రాకుల షీట్. రాకులు అంటే అంటే ఎక్కువ హీట్ అనేది లోపల ఎఫర్ట్ చేయకుండా ఉంటుంది. దానిపైన మళ్ళీ రేకులు, అంటే అలా ప్లాన్ చేశారు. ఇది చూసారు కదా, ఇది వచ్చేసి సారీ నేను రివర్స్లో ఎక్కించాను. అటు అంటే షెడ్ మొత్తం క్లీనింగ్ అప్పుడు నేను ఈ పేర్లు అనేటివి బయట ఉండాలి, అటు సైడ్ ఉండాలి, ఇటు సైడ్ ఉన్నాయి. చూసారు కదా, ఇంక ఇదండి. ఇక మీకు చూపిస్తాను. ఇంకా ఈ లైట్లన్నీ మనం అక్కడి నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. అంతా క్లీనింగ్. ఇది ఇందులో సెకండ్ బ్యాచ్. ఇది ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి 34 డేస్లో 2.6 బాడీ వెయిట్ వచ్చింది. 2 డేస్లో లిఫ్టింగ్ అయిపోయింది. 1 డేలో లిఫ్టింగ్ అయిపోయింది. బ్యాలెన్స్ బర్డ్స్ 3000 బర్డ్స్ ఉండే నెక్స్ట్ డే అయిపోయింది కాబట్టి 36 డేస్లో మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓవరాల్గా ఇదండి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకనంటే వీళ్ళు హీటర్స్కి అక్కడ మాన్యువల్గా ఇచ్చారు కదా, హీటర్స్ ఎట్లా ఆటోలో నడుస్తాయనేది ఒక డౌట్ రావచ్చు. ఆ డౌట్కి వీళ్ళు ఏం చేశారో చూడండి ఒకసారి. ఇక ఆ హీటర్స్కి ఇక్కడే బోర్డులో ప్లగ్లు ఇచ్చేసారు. బోర్డులోనే ప్లగ్లు ఇచ్చేసారు చూడండి. అక్కడ ఉంది కదా ఆ ప్లగ్ ఒకటి, అది డబుల్ స్విచ్, అంటే డోర్కి కూడా స్విచ్ ఉంటుంది.
అక్కడ ఆ కార్నర్ ఒకటి చూడండి, ఈ కార్నర్ ఒకటి ఉంది, ఆ కార్నర్ ఒకటి ఉంది. అక్కడదండి అసలు వేయాల్సింది, అక్కడ ప్లగ్ చూసారు కదా. ఇదే నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఏం చేస్తారని అంటే డబ్బులు వేస్టేజ్ చాలా అవుతుంది. ఏసీ ఫామ్లో కట్టుకునేసరికి చాలా వేస్టేజ్ చేస్తున్నారు డబ్బులు. దాంట్లో నేను చెప్పేది ఏంటంటే ఆ డోర్స్ చూసారు కదా, ఆ డోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. ఒక డోర్ ఇక్కడ ఉంటే దానికి ఆపోజిట్ ఇక్కడ ఒకటి ఉంది, అట్లా ఉంది డోర్. చూడండి ఎగ్జాంపుల్, అక్కడ ఒక డోరా, మళ్ళీ ఇక్కడ మధ్యలో ఒక డోరు, దాన్ని మళ్ళీ 20 అడుగులకు ఇంకో డోర్ ఇటు సైడ్, అంటే 20 అడుగులకు ఒక్కొక్క డోర్ పెట్టారు, ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టారు. ఇప్పుడు రేపు ఎగ్జాంపుల్గా పవర్ పోయినా సరే, ఏదో పవర్ పోయింది, జనరేటర్ ఉంది, జనరేటర్ కూడా ఆన్ కాలేదనే సమక్షంలో ఏంటంటే డోర్స్ ఓపెన్ చేసుకుంటే మినిమం వెంటిలేషన్ వచ్చేస్తుంది. డోర్స్ ఓపెన్ చేసుకుంటే మినిమం వెంటిలేషన్ వచ్చేస్తుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. షెడ్లో అన్నీ చేస్తాయి, ఏది ఉండదు. కాబట్టి అంత బాగా చేశారు. ఇదైతే చెప్పాలనుకున్నాను. తర్వాత ఈ హ్యాండిల్ చూసారు కదా, మనము అప్ డౌన్ చేసుకున్నాం అంటే కింద నుంచి మీదికి, మీద నుంచి కిందికి అని చేసుకుంటాం కదా, ఇదండి ఈ హ్యాండిల్స్ ఇవి. ఇది ఓవరాల్గా వ్యూ. షెడ్ వచ్చేసి ఓవరాల్ వ్యూ. తర్వాత ఏషియన్ వాళ్ళు నిజంగా అండి మీకు ఒకటి చెప్పాలి, సర్క్యులర్ ఫ్యాన్స్ ఎక్కడా లేదు, ఎవడు ఇవ్వలేదు కూడా సర్క్యులర్ ఫ్యాన్స్. అలాంటిది ఏషియన్ వాళ్ళు కొత్తగా డెవలప్ చేస్తే దాన్ని అందరూ వాడేస్తున్నారు. చూడండి ఈ సర్క్యులర్ ఫ్యాన్స్ చాలా వరకు ఇక చూడండి, అక్కడ ఒకటి, అక్కడ లాస్ట్లో ఒకటి ఉంది, ఇక్కడిది కాలిపోయింది, అది ఇప్పుడు ఫిట్ చేసి వస్తాము. వైరింగ్ పోయింది, అది పైన బయట వైర్ కాలిపోయింది, అది కూడా నేను రీప్లేస్ చేసేసాను. నెక్స్ట్ ఇది చూపిస్తున్నాను అనుకుంటే అది అనుకోవద్దు, ఇందులో ఇది కూడా పార్టిషనే, కాకపోతే పేపర్ రోల్ వేద్దామనేసి ఇది ఆపాము. ఇది వచ్చేసి ఇప్పుడు రాత్రి, అంటే ఈరోజు రాత్రి మాకు పిల్లలు వస్తున్నాయి కాబట్టి ఈ విధంగా నేను తయారు చేసుకున్నాను బ్రూడింగ్కి. ఇప్పుడు బ్రూడర్స్ తీసుకొచ్చాను, అన్నీ తీసుకొచ్చి పెట్టేస్తాను. అటు సైడ్ కట్టెన్ కట్టేస్తాను, ఇటు సైడ్ కూడా కట్టెన్ కట్టేస్తాను. ఇలా సెట్ చేసేస్తాను అంతా. నెక్స్ట్ అంతేనండి. అదే ఎగ్జాస్ట్ ఫ్యాన్లు. మెయిన్గా నాకు బ్రూడింగ్లో ఈ ఏషియన్లో బాగా నచ్చేది, ఎవరికైనా ఏ ఫామ్ అయినా ఓకేనండి, కానీ ఎగ్జాస్ట్ ఫ్యాన్లు అనేది మెయిన్ ఇంపార్టెంట్. దీంట్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏది బ్రూడింగ్కి ఎట్లా మెయింటైన్ చేయాలనేది ఎవరికీ అర్థం కాదు. ఎంత హీట్ వస్తుంది, ఎంత హీట్ పోతుంది అనేది ఎవరికీ అర్థం కాదు. దీంట్లో టైమర్ ఫ్యాన్స్ 2 ఉన్నాయండి, 4ది 5ది టైమర్ ఫ్యాన్స్ ఉన్నాయి. అది ఎంత బ్రహ్మాండంగా అంటే అంత బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. నాకు వారం రోజులు ఆ 2 ఫ్యాన్ల మీదనే నడిపిస్తాను, నేను టైమింగ్ చేంజ్ చేసుకొని నడిపిస్తూ ఉంటాను. నాకు అది బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. ఓవరాల్గా షెడ్ వ్యూ అనేది మీకు ఇచ్చాను. నెక్స్ట్ మీకు రేపటి నుంచి, ఎందుకంటే ఇవాళ నైట్ పిల్లలు దిగుతాయి కాబట్టి రేపటి నుంచి ఫ్రమ్ డే 1 నుంచి నేను అసెట్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ మీకు చెప్తా ఉంటాను డే బై డే. రేపటి నుంచి మీకు ప్రతిరోజు 40 రోజులు అనుకుందాం, నేను 34 రోజుల్లోనే 2.3, 2.4 బాడీ వెయిట్ ఇస్తాను. అది మీరు చూస్తూ ఉండండి, ఎందుకంటే ఖచ్చితంగా ఇస్తాను. 34 డేస్లో 2.3, 2.4 బాడీ వెయిట్ ఇచ్చేస్తాను. చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. మిగతా వాళ్ళకు కూడా మీరు ఎన్ని లైక్లు కొడితే ఆ లైక్లన్నీ వేరే వాళ్ళకు సజెస్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు లైక్ చేస్తే మంచిదండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి.